అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ నిత్య విద్యానంద భారతి స్వామి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం తల్లి. గురుగారు, ఈ పుష్యమాసంలో జనవరి 3వ తేదీన శనివారం ఆరుద్ర నక్షత్రం పైగా పౌర్ణమి వస్తుంది. సో ముఖ్యంగా చాలా మంది పౌర్ణమికి చాలా విధాలుగా పూజలు చేస్తుంటారు వాళ్ళకి తెలిసిన విధంగా. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఆర్థిక పరిస్థితులు అయినా సరే, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని, ఇంట్లో గొడవలని, బయట ఆఫీస్లో టెన్షన్స్ అని చాలా మంది ఫేస్ చేస్తుంటారు. సో ముఖ్యంగా మరి ఇంత పవర్ఫుల్ డే వస్తుంది, ఆరుద్ర నక్షత్రం, శనివారం, పౌర్ణమి, ఎలాంటి నియమాలు పాటిస్తే, ఎలా మనం జాగ్రత్త పడితే ఈ రోజుని ఉపయోగించుకోవచ్చు? తప్పనిసరిగా తల్లి, ముందుగా ప్రేక్షక మహాశయులందరికీ కూడా శుభాశీస్సులు. మీరు ఏదైతే అడిగారో ఆరుద్ర నక్షత్రం రోజున, పౌర్ణమి తిథి రోజున ఈ వచ్చేటువంటి విశేషమైనటువంటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఆ రోజు వచ్చేటువంటి మనం వాడుక భాషలో పిలిచేటువంటి ముక్కోటి ఏకాదశి, అలాగా శివ ముక్కోటి ఏకాదశి, ఇలా ఎలాగైతే మనకి శుభ పర్వదినాలు ఉన్నాయో అలాంటి ఒక విశేషమైనటువంటి అనుకూలత రేపు పౌర్ణమి రోజు రాబోతూ ఉంది. ఆరుద్ర నక్షత్రం అనగానే ఈశ్వరుడికి ప్రీతికరమైనటువంటిది కాబట్టి ఈశ్వరుడికి సంబంధించినటువంటి ప్రయాణంతో చేస్తూ ఏకాదశి తిథి విష్ణునామస్మరణ చేయటం, ఈ రెండిట్ల యొక్క కలయికలోంచి శివముక్కోటిగా మనము ఒక నామకరణాన్ని తీసుకొని ఆ భగవత్ సంకల్పాన్ని ఆరాధించడం జరుగుతుంది. వాస్తవికంగా మన మనసులో లేనటువంటి భక్తిని ఒక్కరోజు ప్రదర్శించినంత మాత్రాన భగవంతుడు మన వైపు తిరిగి చూడడు. భగవత్ సంకల్పం అనేటువంటిది మనసుకు సంబంధించినంత వరకు కూడా దేహశుద్ధితో, ఆత్మశుద్ధితో చేసేటువంటి దివ్యమంగళమైనటువంటి ప్రయాణం. దీనిని మనం స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో, షార్ట్ కట్ ఆఫ్ జర్నీ అనమాట, అంటే భగవంతుడి దగ్గరికి త్వరగా చేరుకోవాలి, వెంటనే నాకు మంచి మంచి ఫలితాలు రావాలి అనేటువంటి ఒక కుతూహలముతోటి రకరకాల పేర్లతోటి మనం భగవంతుని అలంకరణ చేసి మనము రకరకాల విధానాల్లో భగవంతుని ఆరాధన చేస్తున్నాం. దీని ద్వారా తప్పుదారికే వెళ్ళిపోతున్నాం. అందుకని ఆత్మశుద్ధితో చేసేటువంటి ప్రయాణంలో ఆరుద్ర నక్షత్రం రోజున ఈశ్వర సంకల్పంతో చేసేటువంటి పూజలో ఆ శివానుగ్రహం ఖచ్చితంగా దక్కుతుంది. దాని యందు శుభయుక్తమైనటువంటి ప్రయాణంలో ఆర్థికపరమైనటువంటి సమస్యలు, కోర్టుపరమైనటువంటి సమస్యలు, కుటుంబ దాంపత్యకు సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి, సంతానము నుండి, అదేవిధంగా వీళ్ళకి కోర్టు కేసులు, వైరాగ్యాలు, రకరకాల ఇబ్బందుల్లో పడిపోతుంటారు, పంచాయతీలని, ఇలాంటివన్నీ. వీటన్నింటి నుంచి కూడా బయటపడేటువంటి రోజు ఆ శివానుగ్రహం ద్వారా వచ్చేస్తుంది. అది కూడా ముఖ్యంగా పౌర్ణమి రోజు. ఇది ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి? పౌర్ణమి రోజునే ఈ ఆరుద్ర నక్షత్రం రోజున శివానుగ్రహం వెంటనే మనకు దక్కాలంటే ఏం చేయాలంటే ఇక్కడ 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఈశ్వర నామస్మరణ చెయ్యాలి, రెండోది విష్ణునామస్మరణ కూడా చేయాలి. ఎలా చేయాలి అని అడిగితే, శివనామస్మరణలో పంచాక్షరి మంత్రాన్ని, ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపం చేయాలి. మొట్టమొదటిది. ఇది చేసేక ముందు, అంటే ఇది చేయబోయే ముందు ఈశ్వర సంకల్పంతో బ్రహ్మముహూర్తములో నిద్రలేచి శివనామస్మరణ చేసేటప్పుడు చక్కగా మనకు పూజకు సిద్ధం చేసుకొని బిల్వదళాలు తెచ్చుకొని మన ఇంటిలో ఉన్నటువంటి ఏదైనా పార్థివ శివలింగానికి కానీ లేదా ఈశ్వరుని యొక్క చిత్రపటమునందు కానీ ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రము 108 సార్లు పలుకుతూ 108 బిల్వదళాలతోటి వారికి అర్చన చేసుకోవాలి. అలా చేసుకున్నటువంటి వారికి ఈ పౌర్ణమి రోజున ఎప్పటి నుంచో తీరనటువంటి దీర్ఘకాలికమైనటువంటి రుణబాధల నుంచి ఒక దారి దొరుకుతుంది. రెండోది, పితృ రుణాలు కానీ, పితృ సంకల్పాలు కానీ, ఎక్కడైనా కానీ అపశృతులు కానీ వీరి జీవితకాలంలో కానీ జరుగుంటే ఆ పితృదోషాల నుండి కూడా విముక్తి లభిస్తుంది. అర్థమవుతుందా తల్లి? ఇలా చేస్తూ పౌర్ణమి రోజున ఈశ్వరునికి బిల్వదళాలతో అభిషేకించిన తరువాత, సాయంకాలమైన తరువాత విష్ణు స్వరూపానికి తులసీ దళాలతో అర్చన చేయాలి, విష్ణుమూర్తికి. అందుకని సకల దేవతలకు కొలువు, ముక్కోటి దేవతలుగా భావించినటువంటి మనం కలియుగ దైవం వైకుంఠుడు అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమంగళ శాసనాలతోటి ఇద్దరిని కలిపి ఆరాధించేటువంటి రోజు పౌర్ణమి రోజు. అందుకని శివకేశవులు ఇద్దరిని కూడా
భేదాభిప్రాయము లేకుండా ఒకరిని బిల్వదళాలతోటి ఇంకొకరిని తులసి దళాలతోటి ఆరాధన చేయటాన్ని శివముక్కోటిగా చెబుతారు. ఇది పౌర్ణమి తిథి రోజు విశేషమైనది కాబట్టి ఉదయం బ్రహ్మముహూర్త సమయంలో ఒకరికి, సాయంకాలం సంధ్యా సమయంలో ఒకరికి మనం ఆరాధన చేయటం ద్వారా ఈ రకమైనటువంటి సమస్యల నుంచి మనకు మోక్షం లభిస్తుంది. అంటే దారి దొరుకుతుంది, అప్పులు తీరిపోవు, ఎలా తీరాలో దారి దొరుకుతుంది. అందుకని భగవంతుడు అనేక రూపాల్లో మనకు మార్గాన్వేషణ చేస్తూనే ఉంటాడు. అందుకని ఏకాదశి రోజున ఎంత పవిత్రంగా మనము ఉపవాసం చేస్తామో అంతే పవిత్రంగా రేపు వచ్చేటువంటి పౌర్ణమి రోజు కూడా 1 గంట మౌనాన్ని పాటించాలి. ఎవరితోటి మాట్లాడకూడదు, ఏ వ్యాపకాలకు మనం వెళ్ళకూడదు, నిశ్శబ్దాన్ని పాటించి 1 గంట ధ్యానంలో ఉండగలగాలి. అలా చేయగలిగినప్పుడు శివానుగ్రహం సంపూర్ణంగా దక్కుతుంది. సాయంకాలం అయిన తరువాత నీ శక్తి కొద్దీ ఏదైనా కాస్త ప్రసాదాన్ని సిద్ధం చేసుకుని దానిని 10 మందికి పంచే ప్రయత్నం చేయాలి. దీని ద్వారా విష్ణువు యొక్క అనుగ్రహం దక్కుతుంది. చూడండి, శివకేశవులు ఎంత అద్భుతంగా చెబుతారు. మౌనంగా ధ్యానం చేయడం ద్వారా ఆత్మశుద్ధి దక్కుతుంది. సాయంకాలం అయిన తర్వాత సంధ్యా సమయం అనంతరము కాస్త ప్రసాదాన్ని సిద్ధం చేసి విష్ణునామస్మరణతోటి 10 మందికి పంచడం ద్వారా నీకు మోక్షం లభిస్తుంది అని చెబుతుంటారు. అంతటి అద్భుతీయమైనటువంటి రోజు ఈ పౌర్ణమి రోజు. అందుకని ఆరుద్ర నక్షత్రం రోజున పౌర్ణమి తిథి రోజున చేసుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి ఈ పరిహారాలు కానీ పాటిస్తే మీ ఇంట బంగారమే. అందుకని ఏ వ్యత్యాసము లేకుండా, ఒకవేళ గృహములో కుదరకపోతే దేవాలయానికన్నా వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు. అందుకని ఎన్నో రకాల సమస్యల నుంచి, జటిలమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి, అసలు నా జీవితానికి దారే దొరకడం లేదనుకునేటువంటి వారికి రేపు వచ్చేటువంటి పౌర్ణమి ఒక మార్గదర్శకం. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చక్కటి పరిష్కార మార్గాన్ని ఆలోచించి అద్భుతమైనటువంటి జీవన ప్రయాణానికి శ్రీకారం చేయొచ్చు తల్లి. గురుగారు, ముఖ్యంగా ఇప్పుడు మీరు ఎవరికైనా దానం చేయాలి అని అన్నారు కదా సాయంత్రం పూట, సో ఎట్లాంటివి దానం చేస్తే మంచి జరుగుతుందంట? ఇక్కడ పౌర్ణమి రోజు చేయవలసినటువంటి దానంలో ముఖ్యంగా ఎప్పుడూ కూడా తల్లి, ఎప్పుడూ కూడా అన్నదానమే చేయాలి. పౌర్ణమి రోజు మనం ఏ దానాల కన్నా అన్నదానమే సర్వశ్రేయస్కరం. అందుకని ఎవరినైనా ఒక 2కో 3కో మన శక్తి కొద్దీ ప్రసాదాన్ని, అంటే వాళ్ళు తినగలిగేటువంటి ప్రసాదాన్ని, అన్నదానాన్ని మనం సిద్ధం చేసుకుని వారికి తీసుకెళ్ళి మనం ఇవ్వగలగాలి. లేదా మనం స్వాగతించుకుని, అంటే ఇంటికి స్వాగతించి వారికి భోజనం పెట్టాలి. ఇది ఖచ్చితంగా పౌర్ణమి రోజు ఏ ఇంట జరుగుతుందో ఆ ఇంట దాంపత్యానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ, ఆర్థికపరమైనటువంటి సమస్యలు కానీ ఎప్పటికీ రావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పౌర్ణమి రోజు ఒక అద్భుతమైన సంకల్పాలు మనకి ఇస్తాడు భగవత్ స్వరూపం. గురుగారు, మొత్తం మీద చూసుకుంటే చాలా వరకు దీపారాధన చేస్తున్నప్పుడు ఈ సమయంలో చెయ్యండి, ఈ సమయంలో చేస్తే ఎక్కువ ఫలితాలు ఉంటాయి అంటారు. సో ముఖ్యంగా చూసుకుంటే మరి పౌర్ణమి రోజు కాబట్టి ఏ సమయంలో దీపారాధన చేస్తే ఇంకా బాగుంటుంది అంటారు? పౌర్ణమి రోజు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఈ దీపానికి ఉన్నటువంటి సమస్య, దీపం నుంచి వచ్చేటువంటి మోక్షం రెండూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. దీపారాధన ఎప్పుడు చేయాలి అనేటువంటిది ఒక సమస్య, దీపారాధన వల్ల మనకు వచ్చేటువంటి మోక్షం మనం అందుకోలేకపోవడం రెండో సమస్య. అందుకని పౌర్ణమి రోజు, ఎప్పుడు కూడా పౌర్ణమి రోజు దీపారాధన అనేటువంటిది సూర్యోదయానికంటే ముందే చేయాలి. చేసి నువ్వుల నూనెతో మాత్రమే దీపారాధన చేయాలి. ఇక్కడ ఎంత సర్వశ్రేయస్కరం ఇది. పౌర్ణమి రోజు నువ్వుల నూనెతో శని మహాదేవుని యొక్క అనుగ్రహంతోటి ఆ ఈశ్వరుడు ఇచ్చేటువంటి వరాలు శని మహాదేవుడు అడ్డు పెట్టకుండా, మనల్ని పరీక్షించకుండా శీఘ్రమే సాక్షాత్తు శివానుగ్రహం నేరుగా ఆయన చేతుల ద్వారా మనకు అందించేటువంటి యోగం ఈ నువ్వుల నూనెతో వెలిగించేటువంటి దీపం ద్వారా దక్కుతుంది. అందుకని పౌర్ణమి రోజు నువ్వుల దీపాన్ని కానీ మనం వెలిగించగలిగితే ఆ ఇంట సర్వశ్రేయస్కరం. అది కూడా సూర్యోదయానికన్నా ముందుగా కానీ మనం వెలిగిస్తే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కూడా మన మీద ఉండి సూర్యకాంతి మాదిరిగా మన జీవితం కూడా అంత ప్రకాశవంతంగా మారుతుందని పరమార్థం ఉంది. అందుకని తల్లి పౌర్ణమి రోజు ఎప్పుడూ కూడా సూర్యోదయానికంటే ముందుగానే దీపాన్ని వెలిగించాలి. ఇలా జరిగినటువంటి ఇళ్లల్లో, గృహాల్లో ఆ ఇంట పట్టి పీడిస్తున్నటువంటి సర్వదారిద్ర్యాలన్నీ సమసిపోతాయి. అంత యోగం ఉంది తల్లి. గురుగారు, మరి మొత్తం మీద ఈ పౌర్ణమి శనివారం ఆరుద్ర నక్షత్రం కాబట్టి ఏదైనా రెమెడీ ఉంటే తెలియజేయండి గురుగారు. తప్పనిసరిగా తల్లి, పౌర్ణమి రోజు చేసుకోవలసినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఎప్పటి నుంచో వివాహం కోసం ఎదురు చూస్తుంటారు, సంతానం కోసం ఎదురు చూస్తుంటారు, అప్పుల బాధల్లోనూ కూరుకుపోతారు, మోక్షం దొరక్క గృహ నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరికీ కలిపి ఒక సమిష్టి పరిహారం అనేటువంటిది ఉంటుంది.
దీనిని అష్టబంధ పరిహారాలుగా చెబుతారు. ఎలా చేయాలి అని అడిగితే, మనకి ఎక్కడైనా కానీ తెల్ల జిల్లేడు సంబంధించినటువంటి చెట్టు ఉంటుంది. ఈ తెల్ల జిల్లేడుకు సంబంధించినటువంటి చెట్టు దగ్గరకు వెళ్ళి తెల్ల జిల్లేడు పువ్వులు 11 తీసుకొచ్చి ఒక మాలగా కట్టుకోవాలి. తర్వాత తెల్ల జిల్లేడు ఆకులు దొరుకుతాయి మనకి. ఈ తెల్ల జిల్లేడు ఆకులు ఒక 11 తెచ్చుకొని విస్తరాకుగా కట్టాలి. దీని మీద కాస్త బియ్యం పిండిని వేసి, కాస్త ఆవు పాలు వేసి మిశ్రమాన్ని చేసి ఒక సర్పాకారంగా చేయాలి. దానికి ఈ తెల్ల జిల్లేడు మాలను అలంకరణ చేసి ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రం చదివి ఈ విస్తరం తీసుకెళ్ళి ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదలాలి. అలా కానీ పౌర్ణమి రోజు కానీ పౌర్ణమి గడియల్లో ఏ సమయంలో చేసినా కానీ ఆ ఇంట వైభోగమే. అంతటి యోగకరమైనటువంటి పరిహారాలు సద్వినియోగం చేసుకోవాలి మనం. అందుకని ఈ పౌర్ణమి రోజు విశేషంతో కూడుకున్నటువంటిది తెల్ల జిల్లేడు పువ్వులు అనేటువంటిది ఆ పరమేశ్వరునికి ప్రీతికరం. ఎక్కడైతే తెల్ల జిల్లేడు పత్రం విస్తరణ చేసి అక్కడ నాగబంధంలాగా ఈ బియ్యం పిండితో చేసి పెట్టామో పితృదేవతలు ఆనందపడతారు. మన జన్మలో ఉన్నటువంటి శని దోషాలు పోతాయి. మనకి ఏదైనా కర్మ నుంచి వచ్చేటువంటి కాలసర్ప దోషాలు పోతాయి. రాహుకేతులు యోగకరంగా మారుతారు. ఇది తీసుకెళ్లి పారే నీళ్ళలో వదులుతున్నావు కాబట్టి గంగాదేవి అనుగ్రహం దక్కుతుంది. తద్వారా చంద్రుడి యొక్క శుభయుక్తమైనటువంటి శుభవార్తలు మనం వినగలుగుతాం. అంతటి యోగకరమైనటువంటి పరిహారం పౌర్ణమి రోజు మనకి ఇవ్వనే ఇచ్చారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. గురుగారు, మొత్తం మీద ఈ శనివారం ఆరుద్ర నక్షత్రం పౌర్ణమితో వస్తుంది కాబట్టి ఎలా ఆ రోజును వినియోగించుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.